రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. అమరావతి ఐకాస్ తరపున మహిళలు, వివిధ పార్టీల నేతలు మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజను కలిసి వినతి పత్రం ఇచ్చారు. సాక్షి టీవీలో ఆడబిడ్డల్ని కించపరిచేలా మాట్లాడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలతో తమ మనస్సులు బాధపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని మహిళల ఫిర్యాదును పరిశీలించిన మహిళా కమిషన్ అసభ్య వ్యాఖ్యలు చేసిన వారికి త్వరలోనే సమన్లు పంపిస్తామన్నారు. మహిళల్ని కించపరిచే విధంగా వీళ్ళు చేసిన వ్యాఖ్యలకి సుమోటోగా కేసు ఫైల్ చేసి సాక్షి మీడియాని అలాగే వీళ్ళు చేస్తున్నటువంటి మాటల్ని ఖండించాలి. డిబేట్లు ఇట్లాంటి మాట్లాడే వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి అని మేము మహిళలంతా కూడా కోరి ఉన్నాము. కూటమి ప్రభుత్వాన్ని కూడా బాబు గారిని కూడా మేము అడుగుతున్నామండి. వాళ్ళ బాబు గారిని కూడా ఒకటే మాట, భారతీరెడ్డిని అన్నప్పుడు క్షణంలో తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఎవరిని? చేబ్రోలు కిరణ్ని. మరి వాళ్ళు మేము ఎందుకు తీసుకురావట్లేదు? ఎందుకు? ఆవిడ మహారాణి అని వాళ్ళు ఆయన కోట్లు సంపాదించాడు. కోటలు ఉన్నాయి, రాష్ట్రానికి ఒక కోట, జిల్లాకు ఒక కోట ఉంది. మరి మా మొగుళ్ళు ఏమో రైతులు, ఏమి సంపాదించ మేము మట్టి మనుషులు, అందుకని ఇది రిలే చేస్తున్నట్టున్నారు. వాళ్ళు కూడా స్పందించి తప్పకుండా ఆయన అరెస్ట్ చేయాలి. లేకపోతే మహిళలం అయితే మాకు ఆత్మ మనోభావాలు కాదు, మనోవేదన. నిజంగా ఎంత వేదనగా ఉందో మాకు ఈ మాటలు వింటే. వాళ్ళు మాట్లాడిన దానికంటే కూడా మా మనోవేదన, మా ప్రభుత్వం మమ్మల్ని కాపాడలేకపోతుందని అని చెప్పి మేము మనోవేదనకు గురవుతున్నాం అనమాట. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం నుంచి కూడా మీకు మేము అండగా ఉండామని ఒక భరోసా కల్పిస్తే ఆ రాజధాని ప్రాంతాల్లో బతకగలము. ఇంత అవమానంగా ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డల గురించి మాట్లాడితే, రాజధాని చుట్టుపక్కల వారు మాట్లాడితే అదేంటది? టీడీపీ వారే బయటకు వస్తారు, జనసేన వారే బయటకు వస్తారు, అమరావతి ఆడబిడ్డలే బయటకు వస్తారు, బీజేపీ వారే బయటకు వస్తారు. వైసీపీలో ఆడబిడ్డలు లేరా అండి? మీరు ఎందుకు ఖండించట్లేదు? మీకు అంటదా ఇది? మీకు అంటదా ఈ పాపం? ఈరోజు అమరావతిని వేశ్యల రాజధాని అంటే, అమరావతి అంటే ఒక జిల్లాకు సంబంధించింది కాదండి, రాష్ట్ర రాజధాని. అంటే పక్క దేశం నుంచి పెట్టుబడులు రాకుండా ఈ దేశాన్ని అవమానించాలనుకుంటున్నారా? అమరావతి అంటే రాష్ట్ర రాజధాని, రాష్ట్ర రాజధాని గురించి అన్నారు అంటే రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అన్నట్టు లెక్కే. అయినప్పటికీ కూడా ఏమాత్రం జంకు లేకుండా కొమ్మినేని శ్రీనివాస్ అవ్వచ్చు, కృష్ణరావు అవ్వచ్చు, భారతిరెడ్డి గారి మీద ప్రతి ఒక్కరి మీద కేసు నమోదు చేయాలని చెప్పని ఇప్పుడే మేము మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద డిబేట్లు పెట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎందుకంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే ధైర్యం అనమాట. అది ఇప్పటి నుంచి కొనసాగదు. వీళ్ళు నాకు కంప్లైంట్, ఇక్కడ మహిళలు ఇందా చూశారు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. మేము రోడ్డు మీద ఎలా తిరుగుతాం, మా మొహం ఎలా చూపిస్తున్నాం జనాలు అంటే ఏం తప్పు చేశారని వాళ్ళ ఇళ్లలో కూర్చొని బాధపడాలి. డెఫినెట్లీ వాళ్ళు ఏదో అపాలజీ చెప్పారని దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చే కంటే ముందే మేము నిన్నటి నుంచి కూడా దీని మీద వర్క్ చేస్తున్నాము. సుమోటోగానే తీసుకున్నాను నేనైతే, ఇనీషియల్గా సుమోటోగా తీసుకున్నాను. ఇప్పుడు దాంతోపాటు కంప్లైంట్స్ కూడా నిన్నటి నుంచి వస్తూనే ఉన్నాయి. మేము ఏం యాక్షన్స్ తీసుకుంటాం డెఫినెట్లీ అందరికి చెప్తాం.